బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఇవి చూడటానికి బై సెల్ సిగ్నల్స్ లా ఉంటాయి, కానీ వీటిని బై సెల్ సిగ్నల్స్ కాదు. అందుకే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఇంట్రాడేలో కానీ, పొజిషనల్ ట్రేడింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ ఈ బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఒకటే రూల్ ఫాలో అవుతుంది. ఈ బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఏదైనా ఒక బిగ్ వేవ్ని ఐడెంటిఫై చేయగలగడం. జనరల్గా ట్రేడర్స్ ఒక సర్టెన్ పాయింట్లో ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. కానీ మనం ఎగ్జిట్ అయిన తర్వాత అది ఇంకొక లాంగ్ మూవ్ వెళ్తే, అరే ఈ మూవ్ మనం క్యాచ్ చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటాము. కానీ నెక్స్ట్ డే అటువంటి మూవ్ ఏదైనా ట్రై చేస్తే అక్కడ మనకు ఆ మూవ్ అనేది జరగకుండా రివర్స్ అయిపోతుంది. సో ఏ సిచ్యువేషన్లో మనకు ఒక పెద్ద వేవ్ వస్తుంది, ఏ సిచ్యువేషన్లో పెద్ద వేవ్ రాదు అనేది కొంతవరకు 100% కాదు, కొంతవరకు అన్న మనకి క్లారిటీ ఉంటే మనం కొంచెం ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బీపీఎస్పీ జోన్స్ అనేవి లైవ్ లో మనకి ఈ రకంగా జనరేట్ అవుతాయి. ఇవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓన్లీ ఫ్రెష్ సిగ్నల్స్ కి మాత్రమే జోన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఫ్రెష్ సిగ్నల్ జనరేట్ అవుతుందో ప్రీవియస్ సిగ్నల్ యొక్క జోన్ అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. బీపీఎస్పీ జోన్స్ అనేవి కరెంట్ వేవ్ అనేది ఒక బిగ్ వేవ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని వాడాలి, కానీ బై చేయడానికి సెల్ చేయడానికి దీన్ని అయితే వాడకూడదు. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది మనం డిస్కస్ చేసుకున్న ట్రేడ్ సెటప్ లో ఉన్న రూల్స్ ద్వారా మాత్రమే మనం పొజిషన్స్ అనేవి ఎంట్రీ తీసుకోవాలి. బీపీఎస్పీ సిగ్నల్స్ వల్ల ఎటువంటి పొజిషన్స్ తీసుకోకూడదు. బీపీఎస్పీ సిగ్నల్స్ ని కేవలం వేవ్ ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బీపీ అనే ఒక సిగ్నల్ జనరేట్ అయింది. ఈ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు జనరల్ గా మనకి బీపీ యొక్క జోన్ అనేది ఇలా వస్తుంది. అయితే ఈ బీపీ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ అనేది ఇలా జనరేట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ ఎస్పీ సిగ్నల్ అనేది ఫెయిల్ అయిపోయిందో అక్కడి నుంచి మనకి పొజిషన్ అనేది రివర్స్ అయిపోతూ ఉంటుంది. మనం పెట్టుకున్న ట్రేడ్ సెటప్ లో మనకు ఎలాగో యాంగిల్ కట్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్ నుంచే డిఫాల్ట్ గా మనకు చూపించేస్తూ ఉంటుంది ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి అనేది. అయితే మనం బై పొజిషన్ తీసుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, ఓకే ఈ ఎస్పీ ఫెయిల్ అయింది కాబట్టి